ట్రంప్ టారిఫ్ల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచంలోని ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులేస్తున్నారు. మార్కెట్లు పతనమవడానికి ఆర్థిక మాంద్యం భయాలే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. వరల్డ్ మార్కెట్స్ మొత్తం కూడా టూ మచ్ సివియర్ గా డ్రాప్ అవుతున్నాయండి. మనం ఆల్రెడీ చూసాము, గురువారం శుక్రవారం ఈ 2 రోజుల్లో అమెరికన్ మార్కెట్ మొత్తం టోటల్ 12% డ్రాప్ అయింది. అంటే అమెరికన్ ఎకానమీ అవుట్ ఆఫ్ $30 ట్రిలియన్ లో ఉంచేసి ఆల్మోస్ట్ $9 ట్రిలియన్ ఎకానమీ మాయమైపోయిందండి లాస్ట్ 2 డేస్ కే. అండ్ వీళ్ళు ఈ టారిఫ్ తోటి బిగిన్ చేసిన ఈ ట్రేడ్ వార్ ఎక్కడ దాకా వెళ్తుందో, దీని రిజల్ట్స్ ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ చాలా ఇంపార్టెంట్ వరల్డ్ వైడ్ గా. మనం కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ టోటల్ 105 ట్రిలియన్ ఎకానమీ అండి, వరల్డ్ మొత్తం జీడిపి. అందులో అమెరికన్ వాటే 30% ఉంటాయి. కాబట్టి అమెరికన్ మార్కెట్ అనేది అందరికి ఇంపార్టెంట్. అమెరికన్ టోటల్ ఇంపోర్ట్స్ వచ్చేసరికల్లా 3.3 ట్రిలియన్ అండి. అంటే ఇండియన్ ఎకానమీ అంతా వాళ్ళ ఇంపోర్ట్స్ మాత్రమే. ఈవెన్ వాళ్ళు మొత్తం టోటల్ ఇంపోర్ట్స్ ను లెక్కేసుకున్నా సరే 3.3 ట్రిలియన్ తో పోల్చుకుంటే అమెరికన్ మార్కెట్ లో లాస్ట్ 2 డేస్ లో అయిన లాసే ఆల్మోస్ట్ 9 ట్రిలియన్ అండి లాస్ అయింది. అండ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది $3 ట్రిలియన్ ఇంపోర్ట్స్ మీద నుంచేసి 20% యావరేజ్ ట్యాక్స్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే రెవెన్యూ మొత్తంగా $600 బిలియన్ ఉంటుంది అంతే. గ్లోబల్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ మార్కెట్స్ అంటే ఈ రోజు ఇండియన్ మార్కెట్స్ ఇంతలా పతనం అవ్వడానికి అయితే కారణం అయితే మనకి, ఇంతలా క్రాష్ అవ్వడానికి కారణం అయితే మనకి గ్లోబల్ సెల్ ఆఫ్ అనే చెప్పొచ్చండి. బట్ వేర్ ఇట్ హాస్ కమింగ్ ఫ్రమ్ మన ఇండియన్ డొమెస్టిక్ సిచ్యువేషన్ అయితే జిఎస్టీ కలెక్షన్స్ కానీ, ఆర్బీఐ రెపో రేట్ ఇప్పుడు కొంచెం తగ్గించడం కానీ, ఇంకా మిగతా అంశాలన్నీ కూడా మనకి పాజిటివ్ గా ఉన్నాయండి. సో ఎనీ టైం గ్లోబల్లో ఎప్పుడైతే కొంచెం ఈ రిలీఫ్ అనేది వస్తుందో ఇమ్మీడియట్ గా మన మార్కెట్స్ కూడా కొంచెం పాజిటివ్ మోడ్ లోకి వెళ్తాయండి. సో దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ గ్లోబల్ అన్సర్టనిటీ, గ్లోబల్ సెల్ ఆఫ్ మన ఇండియన్ మార్కెట్స్ ఇంత అంటే మన ఇండియన్ మార్కెట్సే కాదండి, హ్యాంగ్సంగ్, జపాన్, చైనా అన్ని మార్కెట్స్ కూడా 5 to 10% అనేది కరెక్ట్ అయ్యాయి. సో వీఆర్ ఆల్సో నాట్ ఎక్స్క్లూడెడ్ ఇన్ దిస్ బ్రూటల్ సెల్ ఆఫ్.